సార్ విజయవాడలో ప్రతి హిందూ రోడ్డు మీదకి రావాలా, ప్రతి హిందూ బయటికి రావాలని చెప్పి హైందవ మహాసభ పెడుతున్నారు. ఇదే హైందవ మహాసభని విజయవాడ నుండి కొన్ని బ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకిస్తుంది. గత ప్రభుత్వంలో దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళకు మేము ఫిర్యాదు చేసాము, కనీసం వారు స్పందించలేదు. ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఇక్కడ ఈ హైందవ మహాసభ? మీరు పెడితే కేరళలోను గుజరాత్లో పెట్టవచ్చు కదా అంటారు. మీరు ఎలా స్పందిస్తారు? ఈ హైందవ మహాసభ ప్రచారం హిందూ అనే ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి రావాలా, దీనికి ప్రతి ఒక్కరు బయటికి రావాలని చెప్పంటారు. వాళ్ళు ఒక అజెండాగా పెట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటే వాళ్ళకి ఉన్నది కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఈరోజు కార్పొరేట్స్తో పూర్తి అనుకూలంగా ఆర్థిక విధానాన్ని రూపొందించారు. వాళ్ళ ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. వాళ్ళు విపరీతంగా డబ్బులు వీళ్ళకి ఇస్తున్నారు, విపరీతంగా. యూ కెనాట్ ఇమాజిన్. వాళ్ళు వేల కోట్ల రూపాయలు వీళ్ళకి ఇస్తున్నారు. ఆ డబ్బులు ఈ రకంగా ఖర్చు పెట్టి వీటిని ప్రత్యేక రైళ్ళు వేసి, ప్రత్యేక బస్సులు పెట్టి, ప్రత్యేక వాహనాలు పెట్టి, విమానాలు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి ఏమంటే కార్పొరేట్లు ఈ ప్రభుత్వంలో బాగా లబ్ధి పొందినాయి. వాళ్ళు ఇచ్చే డబ్బులతో వీళ్ళందరూ కూడా ఈ కార్యకలాపాలు చేసి ప్రజల మధ్య విభజన తెచ్చి ఏవైతే మౌలిక సమస్యలు ఉన్నాయో మౌలిక సమస్యలు చర్చకు రాకుండా మత ప్రాతిపదిక పైన సమాజాన్ని చీల్చి తద్వారా వారు లబ్ధి పొందడానికి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే మన విజయవాడలోనే కాదు, మన ఆంధ్రదేశంలో మీకు తెలుసు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన సెక్యులర్ వాది. తర్వాత ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అది ఏ మత వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది ఏం లేదు, ఏమి ఇబ్బంది లేదు. నీకు ఏ మైనారిటీలకి ఇబ్బందులు లేనప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నీకు మా హిందువులకి ఇబ్బంది ఎక్కడి నుంచి వచ్చా? ఈ రాష్ట్రంలో క్రైస్తవులు ఎవరు మాకు ఇబ్బంది ఉందని వాళ్ళు ఎక్కడ చెప్పలే. లేదు ముస్లింలు ఎవరన్నా మాకు ఇబ్బంది, మా పైన దాడులు జరుగుతాయని వచ్చారో వాళ్ళు రాలే. మరి హిందువులకి ఏం జరిగింది? హిందువులకి ఏం జరిగిందని విజయవాడలో పెడతా ఉన్నాం. వాళ్ళు ఏమన్నా ఒక ఇన్సిడెంట్ చెప్తే పలానా ఇన్సిడెంట్ జరిగింది కదా అంటే ఆ ఇన్సిడెంట్ అంతా ఖండిద్దాం, తప్పేముంది. హిందువులైతే ఖండించమా? హిందువులకు అన్యాయం జరగాలని ఎందుకుంటాం? కాబట్టి ఏమంటే ఇది పక్కాగా సమాజాన్ని మత ప్రాతిపదిక పైన చీల్చడానికి కార్పొరేట్ల సహాయంతో జరుగుతున్న సభ ఇది. వారే వీళ్ళకి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వారి ఉద్దేశం ఏమిటి? సమాజం ఐక్యంగా ఉండకూడదు, సమాజంలో అన్ని వర్గాలు ఐక్యంగా ఉంటే, అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఉంటే వారు మౌలిక సమస్యలపైన ప్రస్తావన చేస్తారు. ఆ సమస్యలు అప్పుడు అజెండా మీదకి వస్తాయి. కాబట్టి ఈ అజెండా మీదకి రాకుండా సమాజాన్ని మత ప్రాతిపదిక పైన చీల్చి మెజారిటీ మతస్థుల ఓట్లు పొంది తద్వారా తమ రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే బీజేపీ రాజకీయ అజెండాలో భాగంగానే ఇవన్నీ హైందవ మహాసభ జరుగుతుంది.